అందరికీ వందనాలు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి పిల్లలు కూడా మనకి యాడ్ అయ్యారు అన్నమాట. ఒక చుట్టాల్లాగా వచ్చారు. చాలా సంతోషము. చిన్నపిల్లలందరినీ కూడా దేవుడు బహుగా దీవించునుగా, వారికి మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి కుటుంబానికి ఎంతో దీవెన తెచ్చే పిల్లలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు స్త్రీలమైన మనకు ఒక మంచి గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక గొప్ప స్త్రీ గురించి ఈరోజు నేర్చుకుందాము. ఒకసారి దానికి ముందు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం కనుక చూసినట్లయితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను. నెనరు గల స్త్రీ ఘనత నొందును. అంతవరకే మనకు కావాల్సింది అదొక్కటేను. నెనరు గల స్త్రీ ఘనత నొందును అంటే ఏంటి? నెనరు అంటే ఏంటి? మీకు ఏమన్నా ఆలోచన వచ్చిందా? నెనరు గల స్త్రీ ఏం నొందిందంట? ఘనత నొంది. అంటే ఆ నెనరులో ఏం అర్థాలు ఉంటాయో. మరి ఘనత పొందాలంటే స్త్రీగా మనం ఘనత పొందాలంటే దానికి ముందు మనలో ఏముండాలి? ఇక్కడ ఏమైనా చక్కగా సొలొమోను గారు చక్కని ఒక పదంతో, అంటే నెనరు గల స్త్రీ ఘనత నొందును అని రాశాడు. అంటే ఉన్న ఆ ఘనత పొందుకోవటానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆ పదంలో ఉంచాడనమాట. అంటే ఆ పదంలో ఏముంటుంటాయి అంటారు? నెనరులో ఏముంటుంటాయి అంటారు? అంటే నెనరు గల స్త్రీ ఘనత నొందును అని చదివాం కదా. అంటే ఆ పదంలో ఆ స్త్రీకి ఘనత రావాలంటే ఏమేమి ఉంటే ఘనత వస్తాయి? స్త్రీలమైన మనం ఘనతను అందాలనుకో ఏముండాలి మన దగ్గర? నెనరు అంటే అర్థమవుతుందా మనకి? కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి అన్నమాట. అంటే దానికి ఒక పదం ఉందనుకోండి, దానికి ఇంకొక అర్థాన్ని కూడా వస్తుంది. అది మనకు తెలియదు. మనకు వాడుకలో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు వాడుకలో ఉంటాయి. కొన్ని వాడుక లేకుండా వాడుకలో ఉన్న పదాలను ఇంకొక రకంగా వాడతారు. అదే కదా మనం ఇక్కడ నెనరు గల స్త్రీ అని చూసాం కదా. నెనరు గల స్త్రీ అంటే అలాంటి స్త్రీ ఘనత నొందిద్దంట అని రాశారు. అంటే దానిలో ఏముంటాయి అంటారు? నెనరులో ఒక స్త్రీ ఘనత నొందాలంటే ఆ స్త్రీకి ఏం కావాలి? ఏముండాలి ఆ స్త్రీకి? చెప్పండి. తగ్గింపు, వినయము, జ్ఞానము, వివేకము, తెలివి, ఇవన్నీ వస్తాయి కదా. ఇంకా ఓర్పు, సహనం, వీటన్నిటికి మించి ఇంకా దానంతటికి మించి మంచితనము, ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఘనత రావాలంటే ఏమేమి ఉన్నాయో లిస్ట్ చెప్పండి. అప్పుడు మనకు అసలు ఆ వాక్యం ఇన్ని పొందుపరిచారా అని అనిపించింది అనమాట. ఏమేమి చెప్పారు ఇప్పుడు? నెనరు గల స్త్రీకి ఘనత నొందిద్ది అనే ఉంది కదా. ఇక్కడ సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. ఆ నెనరు గల అందులో ఘనత, స్త్రీకి ఘనత రావాలంటే ఏమేమి ఉంటే ఆ మాటకి అర్థం ఏమన్నారు? జ్ఞానము, మళ్ళా మంచితనము, ఓర్పు, సహనము, వినయము, ఇంకా తగ్గింపు, అన్నీ అందులో వచ్చేస్తాయి. వినయం, తగ్గింపు రెండో. ఇంకా ఇవన్నీ ఓకే. ఇవన్నీ ఉన్న స్త్రీ మరి ఘనత నొందింది కదా. ఇంకా వీటన్నిటితో పాటు దైవభక్తి కావాలన్నమాట. దైవభక్తి కూడా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దైవభక్తి కనుక ఉంటే ఇవన్నీ దానితో పాటు. ముందు దేవుని యందు భయభక్తులు ఉంటే, దైవభక్తి ఉందనుకోండి, దైవభక్తితో పాటు ఏమి లింక్ అయి ఉంటాయి? మనం చెప్పిన మాటలన్నీ ముందు దైవభక్తి ఉంటే కనుక ఏముంటాయి? ఖచ్చితమైన దైవభక్తి.
ఏదో మొక్కుబడిగా దైవభక్తి కాదు, మొక్కుబడిగా చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి, ఈరోజు ఈ డే అంటే వారంలో ఈ రోజు ఈ దేవుడిని పూజించాలి, లేకపోతే ఈ దేవుడికి ప్రార్థన చేయాలి, లేకపోతే ఇది అలా ఉంటుంది. వాళ్ళకి ఒక మొక్కుబడులు ఉంటాయి అనమాట. ఈరోజు సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఇట్లా ఉంటుంది, అది వేరు. అలాగే ఆదివారం దేవుడేమన్నా యేసు ప్రభు కదా మనకి. ఆదివారం దేవుడిని పూజించుకొని వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. ఆదివారం శుక్రవారం కూడా మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళిపోవాలి. ఈ భక్తి వేరు. కానీ భయభక్తి, దేవుని దైవభక్తి వేరు. ఇది మొక్కుబడి భక్తి అనమాట. కొన్ని ఏమైనా మొక్కుబడి భక్తులు ఉంటాయి. అలాగే స్పష్టమైన దైవభక్తి కలిగిన, దేవుని యొక్క భయభక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంట, ఘనతను పొందిద్దంట. అటువంటి దైవభక్తి కలిగిన స్త్రీని ఈరోజు మనం స్టడీ చేద్దాము. అసలు చాలా మనం ఇప్పుడు మందిరం పెట్టాక మనం ఈ స్త్రీ గురించి స్టడీ చేయలేదు. అందుకని ఈరోజు నాకు ఇలా చెప్పాలనిపించింది. ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి. పెద్దగా చదవండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకెక్కును, మరునాడు నెయోపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీయుల ప్రవాస స్థానమే ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటుంది. అంతవరకే చదవండి, ఉండండి, నేను తర్వాత చదువుతాను. ఏమంటున్నారు ఇక్కడ, పౌలు గారు చెప్తున్నారు అనమాట. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును, మరునాడు నేపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం. అంటే మాసిదోనియా ప్రాంతంలో ఏముందంట, ఫిలిప్ అనే పట్టణం కూడా ఉందన్నమాట. అక్కడికి మేము వచ్చాము అని చెప్తున్నాడు అనమాట. ఎవరెవరు వచ్చి ఉంటారు, ఒకసారి పౌలు గారు, శీల గారు, అలాగే తిమోతి, అలాగే వారితో పాటు లోకా గారు కూడా వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా కలిసి ఈ పట్టణానికి వచ్చారంట. అపోస్తుల కార్యములు ఎవరు రాశారు అంటే లోకా గారు రాశారనమాట. మీరు దాన్ని గుర్తుంచుకోండి. ఈ అపోస్తుల కార్యములు అంటే, అపోస్తుల కార్యములు అంటే అలనాడు అపోస్తులు కార్యాలు, దేవుని కార్యాలు చేశారు కాబట్టి ఆ పుస్తకానికి ఏమని పెట్టారంటే అపోస్తులు చేసిన కార్యాలు కాబట్టి ఆ కార్యాలు అని పెట్టారు పేరు. ఈ అపోస్తుల కార్యాలు రాసిన వారేమో లోకా గారు అన్నమాట. వీళ్ళందరూ కలిసి అంట ఫిలిప్పు, మాసిదోనియాలో ఉన్న ఫిలిప్కి వచ్చారంట. అప్పుడు అక్కడికి వచ్చి మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నాము. ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఆ రోజు అంటే ఏంటి, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అంటే ఇట్లా మందిరాలు కూడా లేవన్నమాట. ఎక్కడ వచ్చి కూర్చున్నారు విశ్రాంతి దినాన్న? నదీ తీరంకి వచ్చి విశ్రాంతి దినం అనుకొని, అంటే విశ్రాంతి దినం అనేసరికి ఎలాగా ఏం చేయాలి, ఖచ్చితంగా సంఘంగా, సమాజంగా కూడుకోవాలి కదా. అది మందిరం ఉందా లేదా, లేకపోతే నదీ తీరమా, లేకపోతే ఇంకొకటా అని అనుకోను. ఎందుకంటే మరి అపోస్తులు అలా ఉన్నారు, భక్తి విధానం అలా ఉందన్నమాట. అలా చేశారు వారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో విశ్రాంతి దినం అయ్యేసరికి అక్కడ నదీ తీరమున ఉన్నారంట. కొన్ని రోజులు దినాలు గడిపినప్పుడు విశ్రాంతి దినం వచ్చేసరికి మరి అక్కడ వేరే ఊర్లు పట్టణాలు తిరుగుతూ ఉన్నారు కదా, అక్కడ మందిరాలు అలాంటివి లేవు. కానీ అక్కడేమో ఏంటంటే నదీ తీరమున విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో. మరి వీళ్ళైతే వచ్చారు, మరి స్త్రీలు కూడా ఎలా వచ్చారు అంటే వీరు కూడా విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు. అంటే సమాజముగా కూడుకోవాలి అని అనుకున్న స్త్రీలే కదా. కూడి వచ్చిన స్త్రీలు, మరి పురుషులు ఉన్నట్టే కనిపించట్లే ఇక్కడ.
కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది. నాకు ఎందుకంటే ఇంత గొప్పగా అనిపించింది, ఇక్కడ పురుషుల పేరేం రాయలేదన్నమాట. కానీ కూడి వచ్చిన స్త్రీలకి ఎంత గొప్పతనమో చూడండి. స్త్రీలు చేస్తే గనక భక్తి విధానమైన ఒక పనితీరునైనా ఒక పనినైనా మనస్సు పెట్టి గనక చేస్తే స్త్రీలు చేసినట్లుగా పురుషులు చేయలేరు, తెలుసా అండి? అటువంటి ఆధిక్యత స్త్రీలమైన మనకిచ్చాడు అనమాట. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మందిరాల్లో కూడా ఎక్కువగా ఎవరు ఉంటారండి? గుళ్ళల్లో ఎవరుంటారు అంటే భక్తి అన్న చోటల్లా ఎవరు కనపడతారు? స్త్రీలు ఎక్కువగా కనపడతారు అనమాట. అంటే తొందరగా ఆకర్షితులు అవుతారు. దేనికైనా భక్తికి ఆకర్షణ తొందరగా పడినా ఏమి నష్టం ఉండదండి. వేరే దానికి మాత్రము ఆకర్షణ పడే దానిలో కూడా వీళ్ళే ముందుంటారు, మనమే ముందుంటాం కదా. అదొక్కటే మనకు వీక్ పాయింట్. అందుకని మనం కొంచెం పెద్దగా పేరు తెచ్చుకోలేకపోతున్నాం అనమాట. అలా ఇక్కడ చూడండి, విశ్రాంతి దినం అక్కడ స్త్రీలతో కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి, అందరూ కలిసి మాట్లాడు. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండినంట. లుదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వింటుందంట. ఈవిడికి ఏముందండి? దైవభక్తి ఉందన్నమాట. దైవభక్తి కనుక ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమేమి ఉంటాయో తెలుసా అండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఎన్ని ఆఫర్స్ ఉంటాయో, ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో తెలుసా అండి? మనకి ఈ భాషలో చెప్తే అర్థమైంది. మనం ఇది కొనుక్కుంటాం అనుకోండి, ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటే ఆ భాష అర్థమైంది కదా. అట్లాగే దానికన్నా మించిన బెనిఫిట్లు ఉంటాయి అన్నమాట. ఎలా? దేనికి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ స్త్రీలకి ఏమి వచ్చిందో ఒకసారి చూద్దాం. అక్కడ చూసి ఆ భక్తి కలిగిన స్త్రీ అని ఇక్కడ చదువుతున్నాం కదా. ఆ దైవ భక్తి కనుక ఉన్న స్త్రీలకి ఏముంటాయో, ఏమి కలిసి వస్తాయో చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అంతవరకే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొచ్చిందంట మనకి? మనం కొనుక్కోకుండానే వచ్చేయి అన్నమాట. కొంత మనసు పెడితే కనుక వచ్చేయి, కొనుక్కోకుండా వచ్చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొచ్చిందంట? మొట్టమొదటగా జ్ఞానం ఎవరికి కావాలండి అనుకుంటే, ఆ జ్ఞానం వస్తే ఆ జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా అండి? అది కూడా చూద్దాం. 14వ అధ్యాయము 1వ వచనం సామెతలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటంట? ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. జ్ఞానం వస్తే ఆ జ్ఞానంతో ఏం చేస్తామంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దేవుడిచ్చిన జ్ఞానంతో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? దాని కింద ఏం మాట ఉంది? అది కనుక లేకపోతే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లునే, పక్కిల్లు కాదు, తన ఇల్లునే ఎవరు? 3 రాళ్ళంట. జ్ఞానవంతురాలు ఏంటి? సిమెంట్లు ఇటుకతోనా? దేంతో కట్టుకుంటది? జ్ఞానంతో కట్టుకుంటదంట. మళ్ళీ ఇంకొకటి జ్ఞానం ఉంటే ఏముంటుందో చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చివర భాగం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము అక్కడ వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, భక్తి భయం ఉంటేనంట మనలో ఉన్నది ఏంటంట? చెడుతనాన్ని తొలగిపోద్దంట. అది తీసేసుకోవాలంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? మన లోపల చెడుతనం అనే అనారోగ్యం ఉంది, అది తీసేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళాల్సిన పని ఉందా? ఏం చేయమంటున్నాడు? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో ఉన్న చెడుతనం ఏమవుతుందంట? తొలగిపోద్దంట. మళ్ళా ఇంకోటి సామెతలు 22వ అధ్యాయము
4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనము నెలరు గల స్త్రీలో అని నెలరు గల దానిలో అర్థాల్లో ఏ పాయింట్ కూడా చెప్పాము? వినయం కూడా ఉంది కదా, వినయం కూడా ఉంది. ఆ వినయం సంపాదించుకోవాలంటే నెనరు గల స్త్రీ ఘనత నొందింది అని చెప్పినట్లుగా ఆ ఘనతను సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, కలిగి ఉండుట వినయమునకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? వినయమునకు ప్రతిఫలం అంట. చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని పాయింట్స్, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ లింక్ అయి ఉన్నాయి? దేవుని యందు దైవ భక్తి కలిగిన స్త్రీలకు అందరికీ కూడా ఏమని వస్తాయి? జ్ఞానం వచ్చింది, తర్వాత చెడుతనము పోతుంది, ఇంకొకటి వినయము వచ్చింది, ఇంకొకటి ఏంటి? సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. అంతవరకు. అంటే పిరికి వాళ్ళగా ఉంటాం కొంతమంది. కుటుంబాల్లో వచ్చే సమస్యలకైనా వచ్చే విధానాలకు అన్నిటికీ కూడా ఒకేసారి డేలైపోతాం అనమాట. బాగా పిరికితనము, అసలు అంతా కూడా కోల్పోతాం. మన ఇంద్రియ నిగ్రహములు అంతా కూడా కోల్పోయే అంత స్థితిలోకి వెళ్తాము. అప్పుడు ఎవరి ద్వారా మనం పొందుకోగలుగుతాము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాని ద్వారా ఏమవుతుందంట? బహుధైర్యము పుట్టునంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దాని పక్కన ఏం కలిగింది? ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో, ఎప్పుడైతే భయం అనేది ఏర్పడిందో, కుటుంబాల్లో వచ్చే సమస్యలకైనా పరిస్థితులకైనా మన చుట్టూ ఉన్న వాటికి అన్నిటికి కూడా ఒకసారి భయం అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆ పరిస్థితిలో బహుధైర్యము పుట్టును అని. ఇవన్నీ కూడా దైవ భక్తి కలిగిన వారిలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఈ లిస్ట్ అంతా ఉందన్నమాట. వీటిని సంపాదించుకోవాలంటే ఒక్కటే ఒక్క సూత్రం, ఒక్కటే ఒక ఖర్చు ఏంటి? దైవ భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము కలిగి భక్తి చేయాలన్నమాట. అలాంటి లుదియా గారు ఎవరంట? ఎలాంటిదంట? దైవ భక్తి కలిగిన స్త్రీ. ఒక పాయింట్ చూసాం ఈ స్త్రీలో. తర్వాత ఏంటో చూద్దాం. ఆవిడ ఎందుకు మరి ఆ మాటను వాడారు? స్త్రీలు కొంతమంది కూర్చొని వింటున్నారని చెప్పాడు కదా. ఈ స్త్రీనే పర్టికులర్ గా ఏమంటున్నాడు? లుదియా పేరు చెప్పి ఏమంటున్నాడు? కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడినప్పుడు అప్పుడు లుదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. అంటే స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, కానీ ఒక్క స్త్రీ పేరే ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఏమని అంటున్నాడు? లుదియాను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఏం చేస్తుందంట? వింటుందంట. ఆమె ఏంటో చూద్దాము ఒకసారి. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూయితైన పట్టణస్తురాలంట. మళ్ళా ఊదా రంగు పొడిని అమ్మే తూయితైన పట్టణస్తురాలు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఇది రాస్తుంది ఎవరు? ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? లోకా గారు. లోకా గారు కూడా వచ్చారని మనం చెప్పుకున్నామా? అందులో మేము అని ప్రస్తావించాడు కదా పౌలు. రాస్తున్నాడు కదా లోకా రాస్తూ పౌలు గారు, తిమోతి గారు, శీల గారు, లోకా గారు వీళ్ళందరూ కలిసి వచ్చారు. అదొకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం చివరిలో మళ్ళీ ఇంకొక పాయింట్ తీసుకుందాం అనమాట. అలాగే ఈ స్త్రీ గురించి ఏం చెప్తున్నాడు? ఒక స్త్రీ వినుచుండెను. ఆ స్త్రీ ఎలాంటిదంట? దైవ భక్తి కలిగిన స్త్రీ. తర్వాత లుదియాను స్త్రీ అంట. ఆవిడంట ఊదా రంగు పొడి అమ్మే తూయితైన పట్టణస్తురాలంట. ఊదా రంగు పొడి అమ్ముతుంది ఈ పలానా పట్టణస్తురాలు అని చెప్పాల్సిన పనేముందండి? ఉంది, ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి లోకా గారు ఇక్కడ రాశారు. ఊదా రంగు పొడి అంటే ఎవరు వాడతారో తెలుసండి? ఆ దినాల్లో ఊదా రంగు పొడి అంటే రాజులు, ధనికులు కొనుక్కునే పొడి అన్నమాట. ఊదా రంగు పొడి
ఊదా రంగు బట్టలు ఎవరు వేసుకుంటారు అంటే అంటే ఆ పొడి అమ్మే ఆవిడ అనమాట. ఆ బట్టలకి ఆ పొడిని వేస్తారనమాట. నేత నేసేవారు వాడతారు అది ఆ పొడిని అమ్మే లుదియా గారంట. అంటే బిజినెస్ ఉమెన్ అనమాట. గొప్ప బిజినెస్ చేసే ఒక స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత పెద్ద వ్యాపారం చేస్తుందో తెలుసండి. ఊదా రంగు పొడి అమ్మటం అంటే మనకి ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు వజ్రాలు అమ్మే వాళ్ళని ఎంత గొప్పగా చూస్తామో పొట్టు చీరలు అంటే మరి చాలా ఇదే కదా. పొట్టు వస్త్రాలు అంటే ఆ పొట్టు వస్త్రాలలో కూడా గొప్పగానే ఉంటాయి కదా, పెట్టుబడులన్నీ గొప్పగానే ఉంటాయి కదా. ఆ టైపు ఆ వ్యక్తి అనమాట. ఆ టైపులో వ్యాపారం చేస్తుంది ఈవిడ. చేసేటప్పుడు ఊదా రంగు పొడి గురించి ఒక్కసారి చూద్దాము. ఎక్కడుందంటే ఎందుకు ఈ ఊదా రంగు పొడిని ప్రస్తావించారంటే దాని గొప్పతనాన్ని చూద్దాం. వాళ్ళు ఎవరు వాడతారో అది కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే కదా మనకు అర్థమవుతుంది ఎందుకు లూకా గారు రాశారో. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము త్వరగా రాజు గాడి విద్య గల వారిని ఖైదీలను దురదృష్టలను తిరుగునప్పుడని ఆతులకు ఆజ్ఞయించి బబులోనులోని జ్ఞానం రాగానే ఇట్లనెను. ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పు వాడెవడు. వాడు ఊదారపు వస్త్రం కట్టుకుని తన మెడమ సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏమి. అంతవరకే తనకు ఒక విధానం చెప్పాలి అని రాజుగారు ట్రంకేయించారనమాట. అది తెలియచేసిన వారికి ఏమి వస్త్రాన్ని ధరించుతాడంట అంటే ఊదా రంగు వస్త్రాన్ని ధరింప చేస్తాడంట రాజుగారు. అంటే అంత గొప్పదనమాట. అంటే మొట్టమొదటి ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేస్తామని పెద్ద వాడాల్సిన అవసరం లేదుగా. అంటే అది అందరూ కొనుక్కునే స్టేజీలో ఉన్నదనమాట. ఊదా రంగు వస్త్రం అంటే గొప్ప ధనికులు తర్వాత రాజులు వాడతారు. అలాగే మనకి మార్కు సువార్తలోను లూకా సువార్తలో కూడా ఎవరు వాడారో ఇక్కడ చూద్దాం. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 2వ వచనం తీయండి. అక్కడ పిలాతు అంటాడనమాట యేసుక్రీస్తు వారిని, నీవు రాజువా అంటే నువ్వు యూదులకి రాజువా అని యేసుక్రీస్తు వారిని అంటే నువ్వు అన్నట్లే అంటాడనమాట. అంటే యేసు రాజుగా వచ్చేసాడు కదా. ఆ వచ్చిన ఆయన అన్నందుకు తర్వాత 17వ వచనం చదవండి. అదే అధ్యాయం 17వ వచనం. ఏం చేశారు యేసుక్రీస్తు వారికి? అంతవరకే. ఏం చేశారంట? పిలాతు గారి మళ్ళా రాజుగా నువ్వు రాజువా, యూదులు రాజుగా వచ్చావా అనగానే అవును నువ్వు అన్నట్లే అని అన్నాడు అనమాట అక్కడ. అంటే పిలాతు గారు ఏమనుకున్నాడు, ఇక నిజమే కదా రాజుగానే వచ్చారు కదా యేసుక్రీస్తు వారు. అలా అయితే రాజులకు తొడగాల్సిన బట్టలు ఏంటండి? ఊదా రంగు వస్త్రం అనమాట. అక్కడ ఊదా రంగు వస్త్రము యేసుక్రీస్తు వారికి ధరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ఒక విషయం. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయం కూడా 19వ వచనంలో ఒక ఆయన ధరించుతాడు అక్కడ. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఎందుకంటే ప్రతిదీ మనం చెప్పమ్మా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. అంతవరకే. ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అతడు ఏం చేసేవాడంట? ఏం ధరించుకునేవాడంట? ఊదా రంగు బట్టలు సన్నని నార వస్త్రములను ధరించుకునేవాడు. ఎవరు? ధనవంతుడు. మనకు అర్థమైంది ఇప్పుడు. ఈవిడ ఏం పొడి అమ్ముతుంది? ఊదా రంగు పొడి అమ్మే బిజినెస్ ఉమెన్ అన్నమాట, వ్యాపారవేత్త. ఆ రోజుల్లోనే వ్యాపారం చేసేవాళ్ళు. స్త్రీల యొక్క గొప్పతనం చూడండి. వ్యాపారం చేసి ఇంత గొప్ప వ్యాపారం చేసే స్త్రీకి మీరు ఒకటి గమనించాలి ప్రశాంతంగా కాస్త. ఇంత వ్యాపారం చేసే స్త్రీకి నది ఒడ్డుకెళ్ళి విశ్రాంతి దినాన్ని పాటించే అవకాశం ఉంటుందా? ఏ వ్యాపారం చెయ్యం. ఇంట్లో బొచ్చులు తోముకొని వంట చేసుకొని టయానికి ప్రార్థనకు వస్తామా? ఆ పనే మనకి, ఆ ఉద్యోగమే. కానీ ఎంత వ్యాపారవేత్త ఈవిడ!
ఎంత పెద్ద వ్యాపారవేత్త అండి. ఇక్కడ మరి ప్రత్యేకంగా ప్రస్తావించాడంటే ఓదా రంగు పొడి అమ్మే తూతైర పట్టణస్తురాలు, కూడి వచ్చిన స్త్రీలలో పాటు ఈవిడ కూడా ఒక ఆవిడ కూడి వచ్చిందని చెప్పొచ్చుగా. ఈవిడ యొక్క స్వభావం వేరనమాట. ఈవిడ ఏంటంట, దైవభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ, అలాగే వ్యాపారవేత్త, గొప్ప వ్యాపారవేత్త. గొప్ప వ్యాపారవేత్త అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి క్షణం తీరుకుంటుందా? తీరుకుండి ఉంటుందా అసలు? తీరిక చెప్పండి. అందులో చిన్న బిజినెస్ కాదు, పెద్ద బిజినెస్. కానీ ఆవిడ ఆ బిజినెస్ చేస్తూనే దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? విశ్రాంతి దినాన్న సమాజంగా కూడుకోవటం అనేది మానక తను వెసులుబాటు చేసుకొని అక్కడ వేరే పట్టణం నుంచి వచ్చారు చూడండి భక్తులు, అపోస్తులు. వారు చెప్పే బోధను విందామని నదీ తీరాన కూర్చుందంటండి. మనం ఏ వ్యాపారాలు చేస్తున్నాం, ఏ పనులు చేస్తున్నాం, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని సన్నిధికి వచ్చే దాని విషయంలో ఎంత ప్రాధాన్యతను ఎంచుకుంటున్నాము అనేది ఇక్కడ ఉన్న వారికి తెలియకపోయినా పర్వాలేదు, తెలియకపోవచ్చు కూడా. కానీ దేవుడు హృదయాంతరములు ఎరిగిన దేవుడు అన్నమాట. ఈ స్త్రీ ఎంత వేగిరి పడుతూ నా సన్నిధానానికి వస్తుంది, నేను మాట్లాడితే వినాలని ఆతృత పడుతుంది, ఈ స్త్రీని నేను జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు కూడా దృష్టి ఉంచుతాడా లేదా? మనం ఏం చేస్తుందో చూస్తాడా లేదండి? అన్నీ తెలుసు కదా. మనకే ఇట్టే గమనించుతామే ఎవరు ఏమైంది సెట్టో. ఒక్కొక్కటి సామెత చెప్తారు, నేను ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతానంటారు. అంటే మనకేనా సాధ్యము? అంత కెపాసిటీ మనకే ఉంది. మరి దేవుడికి నువ్వు ఎంతవరకు దేవునికి ప్రత్యేకత ఇస్తున్నావో తెలీదా? మనిషే ఆవులిస్తే పేగులు లెక్క పెడుతున్నాడే, ఆవులించకుండగానే లెక్క పెట్టేది ఎవరు? దేవుడు కదా. దేవునికి ప్రాధాన్యత ఇస్తే మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏమేమి వస్తాయని ఇందాక చదువుకున్నాం, చాలా లిస్ట్ చదువుకున్నాం కదా. అలా ఈవిడేంటంట ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా నదీ తీరాన్ని ఎప్పుడైతే అపోస్తులు వచ్చి బోధ చేస్తున్నారో విశ్రాంతి దినాన్ని తను కూడా అక్కడ కూర్చుందంట. కూర్చోవటమే కాదు, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలంటే, లక్ష్య పెట్టాలంటే మనలో ఏం జరగాలి? మనం ఏం తెరిచి ఉంచాలి? హృదయం తెరవంతే ఏ మాట వెళ్ళదు కదా. తెరవకుండా మూసేసుకొని వచ్చి కూర్చుంటే ఎన్ని మాటలు చెప్తే ఏముంది? కానీ హృదయం తెరిచి ఉంచితే ఏ మాటైనా వెళ్ళిద్ది అనమాట. అందుకని ఏం చేస్తుందంట ఈవిడ? ప్రభు ఆమె హృదయమును తెరిచును కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచి వెంటనే ఏం చేస్తుందంట? అంతకుముందు నమ్ముకున్న ఆవిడ కాదనుకుంటా, అంతకుముందు బాప్తిసం తీసుకున్న ఆవిడ కాదు. నేను ఈ యొక్క అధ్యాయాన్ని కొంచెం చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంతకుముందు ఏమైనా బాప్తిసం తీసుకున్నట్లుందా? లేదు. దేవుని సన్నిధానంలో మాటలు, పౌలు చెప్పే మాటలు వింటుందంట. పౌలు గారు చెప్పే మాటలు వింటుంటే ఆ మాటల యందు, వినే మాటల యందు ఏం చేసింది? లక్ష్యం ఉంచిందంట. ఏం చేసిందంట? ఆమెయు ఆమె ఇంటి వారు ఒక్కట. ఈవిడ ఒక్కటే కదా వింటుంది, ఇంట్లో వాళ్ళు వింటున్నారు అన్నట్లు మనకు తెలియదు కదా, ఇక్కడ రాసి లేదు కదా. నిజంగా అండి ఇది చదువుతుంటే నాకు ఈరోజు నిన్న ఎంత ఆశ్చర్యం వేసిందో. ఒక్క స్త్రీ ఏం చేయగలిగిందంట? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానం సంపాదించుకుంటుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న స్త్రీ ఏం చేస్తుందంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు. ఇప్పుడు లుదియా గారు వచ్చిందా? లుదియా గారి కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి కూర్చుందా? ఎవరు వచ్చినట్టు కనపడుతుంది. కుటుంబం ఏమి ప్రస్తావన ఇక్కడ లేదు. వాళ్ళ ఆయన గురించి చెప్పినట్టు కూడా, భర్త గురించి చెప్పినట్లు కూడా లేదు. అందుకనే జ్ఞానవంతుడు ఇల్లు కట్టుకుంటాడని రాసుందా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని రాసుందా? బైబిల్ గ్రంథం మొత్తంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని ఒక్క స్త్రీ గురించే రాసింది. పురుషుడు పెట్ల పక్కన
మంచి గృహ పరిపాలకుడై ఉన్నవాడిది అని ఉంటదన్నమాట. అది వేరేది పత్రికలో ఉంది. అలా ఇక్కడ ఏమంటున్నారు, ఆమె ఇంటి వారును ఏం చేశారంట, బాప్తిసం పొందినప్పుడు ఆమె ఏం చేసింది, ఇప్పుడు ఈ మాటలు వినగానే లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచగానే ఏం కార్యం జరిగింది, రక్షణ కార్యం జరిగిందనమాట. వినంగానే ఏం చేసిందంట, ఆమె ఇంటి వారందరూ కూడా ఏం తీసుకున్నారంట, బాప్తిసం తీసుకున్నారంట. ఒక్క స్త్రీ పూనుకుంటే ఏదైనా చేయగలిగిద్దా? ఇంకోటి కూడా చేస్తుంది కదా, అదే మనం చదువుకున్నాం కింద, తన ఇల్లుని తన చేతులతో తానే, తన ఇల్లుని తన చేతులతోనే కట్టుకుంటాడు. ఇక్కడ ఏం చేసింది లుదియా గారు, వెంటనే ఆమె ఎప్పుడైతే పౌలు గారు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచిందో వెంటనే తన కుటుంబము బాప్తిసం తీసుకుంది. దాని పక్కకి మనం వద్దాం. తీసుకొని పొందినప్పుడు మళ్ళీ వెంటనే పులి స్టాప్ పెట్టలేదండి, కామా ఉందన్నమాట. పొందినప్పుడు ఆమె ఏమంటుందో చూడండి, వచ్చిన వారితో, నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు గనక తెలుసుకుంటే ఎంచితే, నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు గనక ఎంచితే ఏమంటుంది, నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తుందంట, అక్కడ పులి స్టాప్ పెట్టలా, కామా పెట్టారు. ఏమందంట ఆమె ఏమంటుందంట వచ్చిన వారితో, నేను ప్రభువునందు విశ్వాసము గల దానినని మీరు గనక ఎంచితే, తెలుసుకుంటే, నా గురించి మీరు అర్థమైతే మీరందరూ కలిసి ఏం చేయమంటుంది, మా ఇంటికి వచ్చి ఉండండి అంటుంది. వచ్చి వెళ్ళండి అంటుందా, వచ్చి ఉండండి అంటుందా? ఎవరిని? ఒకళ్ళ మేము అన్నారంటే 4-5 ఉంటారు కదా, 10 మంది ఉంటారు కదా టీము. ఆ టీముని అంతటిని ఏం చెప్తుంది, భర్తను అడిగిందా, కుమారుని అడిగిందా, కోడల్ని అడిగిందా? తను తీసుకున్న నిర్ణయం. అంటే దైవ సేవకులు కుటుంబాల్లోకి వస్తే, దేవుని మాటలు చెప్పేవాళ్ళు వారి గృహాల్లోకి ప్రవేశపెడితే, అందుకనే సువార్త చెప్పు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నాయి. ఒక వ్యక్తి ఉంది కదా, ఒక వ్యక్తి మన పాత నిబంధన గ్రంథంలో వారి ఇంటి మీద మెద్దె మీద ఒక గది కట్టించి దైవజనుడు ఉంచింది. ఏ స్త్రీ చెప్పండి? షూనేమీర. అంటే ఊరి పేరే గనురాలైన స్త్రీ, పేరు కూడా లేదు, ఊరి పేరే పేరు పెట్టేసి పరిశుద్ధ గ్రంథంలో లిఖించటం అయిందనమాట. ఇక్కడ ఏమంటుంది అంటే, దైవ సేవకులు వారి గృహంలోకి వచ్చి ఉంటే, ఈ మాటలు విన్న తర్వాత పౌలు గారు చెప్పే మాట, అక్కడ ప్రసంగం అంతా రాసిందా? ఏమీ లేదు, ఏం చెప్పారో కూడా తెలియదు. కానీ ప్రభు ఆమె హృదయం తెరవగానే ఆ మాటల ముందు లక్ష్యం ఉంచిందంట. చెప్పిన మాటలు ఎప్పుడైతే లక్ష్య పెట్టిందో, రక్షణ కార్యం కూడా, బాప్తిసం తీసుకోవటము, కుటుంబంతో సహా తీసుకోవటము, తను చేసే నిర్ణయం, దైవ సేవకుల్ని మా గృహంలోకి చేర్చుకుంటే ఏమి నష్టం ఉండదు, గొప్ప లాభమే. దీన్ని ఎవరిని నేను సలహా అడగక్కర్లా, వాళ్ళు వస్తే చాలు, మా ఇంట్లో వచ్చి వెళ్ళండి. ఇప్పుడు మనమైతే ఏమంటాం, నిజంగా మన పాస్టర్ గారిలో మన సహోదరుల్లో ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అంటాం. వచ్చి ఉండండి 4 రోజులు అంటామా? 4 రోజులు కాదు, 1 గంటే ఉంచుకోం, అవునా? ఇక్కడ మాటలు కూడా చూడండి, ఒక్క మాటకు మాట కూడా మనం ఎప్పుడు కూడా తీసివేయకూడదు అనమాట. అది తెలిసి కలుపుకొని చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటుంది, నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును ఏం చేసిందంట, మొహమాటం చెప్పుని అడుగుతాం కదా మనం, అమ్మ వస్తే ఏం పెట్టాలో, వీళ్ళకి టిఫిన్ పెట్టాలో, భోజనం టైంకి వస్తే భోజనం పెట్టాలో, ఏమో ప్రార్థన అంటే చేసేస్తే పోద్దు, ఫోన్లో చేయించేసుకొని లేకపోతే మందిరంలో చేయించేసుకొని మా ఇంటికి పిలవాలంటే ఎక్కడ? నేను మొన్న ఒక పెళ్లిలో ప్రసంగం విన్నాను అనమాట. అందులో 7 సూత్రాలు చెప్పారు.
7 సూత్రాల్లో కూడా ఒక సూత్రం చెప్పాడనమాట ఆయన. 7 సూత్రాలంటే నేను చెప్పలేను, పెళ్లి ప్రసంగం అయితే. ఆతిథ్యం ఇచ్చే గృహంగా కూడా మీ గృహాలు ఉండాలి. పాత నిబంధనలు అబ్రహాము వాళ్ళు ఏం చేశారంట, తెలియకనే వారు దేవదూతలకి ఆతిథ్యము ఇచ్చిన వారై ఉన్నారు. అటువంటి సూత్రాన్ని 7వ సూత్రంలో కలిపి ఆ పాస్టర్ గారు చెప్తున్నారనమాట. ఈ దంపతులు మిగతా వాటితో పాటు వీరు ఆతిథ్యం ఇచ్చే గృహంగా, దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఈ గృహము ఉండాలి. అలాగే ఆతిథ్యం ఇచ్చే అనే సూత్రాన్ని 7వ సూత్రంగా తీసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈవిడ ఏమి ఎరిగినవదై అవన్నీ పాత నిబంధనల ఆతిథ్యం గురించి చాలా ఉందండి. నిజమండి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో అతిథి దేవో భవ అని మనకి ఒక నానుడు ఉంది కదా. మన వాళ్ళు పెట్టిన వాటిలో చాలా మంచి ఆలోచనలు ఉంటాయి తెలుసా అండి. అవే బైబిల్ గ్రంథంలో ఇంకా స్పష్టంగా రాశారనమాట. ఆతిథ్యము తెలియకుండానే అబ్రహాం గారు ఎవరికి ఇచ్చారంట, దేవదూతలకే ఇచ్చాడంట. ఏదో మనుషులు అనుకున్నా పిలిచాడంట, చక్కగా వంట చేసి పెట్టేశాడంట మధ్యాహ్నం పూట. నా పూట అయితే మధ్యాహ్నం పూట వంటే చేయలేదు. ఒక 4-6 డజన్ మంది వస్తే నిజంగా వంట చేసి పెట్టగలుగుతామా? కానీ శారా గారు చేసి పెట్టారు పాపం. అలా ఆతిథ్యం ఇవ్వటం మరవకండి అని ఒక మాట ఉంటుంది అనమాట. అందుకని ఆ పాస్టర్ గారు మీ జీవితంలో ఎప్పుడైనా దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చారా, ఇచ్చే గృహంగా ఉంచుకోండి, అది గొప్ప సూత్రము అని చెప్తున్నాడు అనమాట. అట్లా ఏమంటుంది ఇక్కడ లుదియా గారు, నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను అంట. అసలు చూడండి ఎంత గొప్ప స్త్రీయో చూడండి, ఎంత. అందుకనే ఇవి ముందేమనుంది, దైవ భక్తి కలిగిన స్త్రీ. అందుకనే మనం సామెతలు ఏం చదువుకున్నాం, నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఈ ఘనత నొందే స్త్రీలలో లుదియా కూడా చేరిపోయింది అన్నమాట. ఏం చేసింది, విశ్రాంతి దినాన్ని తన బిజినెస్లో, తన వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ విశ్రాంతి దినాన్ని తప్పకుండా పాటించి తన సమయాన్ని దేవుని సన్నిధానంలో గడిపింది. తను గొప్ప వ్యాపారవేత్త, అందులో గ్రేట్ అన్నమాట. బాగా మంచి ధనవంతులుగా అమ్మే ఆవిడ కూడా మనం చూసుకున్నాం. అలాంటి వ్యాపారం చేసే ఆవిడ తర్వాత ఏం చేసింది, వెంటనే ఎప్పుడైతే దేవుని మాటలు విందో పౌలు గారి ద్వారా తన ఆ మాటలు యందు లక్ష్య పెట్టిందనమాట. అంతకు ముందు బాప్తీసం తీసుకోవాలా, ఎప్పుడైతే ఆ మాటలు యందు లక్ష్య పెట్టిందో వెంటనే తన హృదయంలో ఏం కలిగింది, దేవుణ్ణి విశ్వసించాలి, దేవుడు నా హృదయంలో నివాసం చేయాలి, నాతోనే కాదు మా కుటుంబంలో కూడా నివాసం చేయాలి, మా కుటుంబస్తులు అందరూ కూడా తెలుసుకోవాలి అని వెంటనే సువార్త చెప్పేసినట్టుగా నాకు కనపడుతుంది. అసలు కొన్ని సంవత్సరాల పాటు చెప్పిన భర్తలు వింటారా, పిల్లలు వింటారా? ఇక్కడ ఈ కుటుంబం కూడా రక్షణ పొందినట్లుగా గొప్ప స్త్రీగా. అందుకని లుదియా నాకు చాలా గొప్పగా అనిపించిందండి స్టడీ చేస్తుంటే. అమ్మో, ఇది ఎప్పుడు మా వాళ్ళకి చెప్పలేదే, ఈరోజు చెప్తే బాగుండు స్త్రీలకి అని. చాలా మంది రారు కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు తేజ కూడా ఉన్నాడు, మనకి ఈ వీడియో తీసి రాని స్త్రీలకి పంపించాలని ఆలోచన కలిగిందనమాట. ఎంత గొప్ప విధానాన్ని చూపించిందో మనకి ఒక మాదిరి ఈ స్త్రీ. అలాగే లక్ష్యం ఉంచింది, దాంతోపాటు కుటుంబం అంతా కూడా బాప్తీసం తీసుకోవడానికి అవకాశం ఈ 4 వచనాల్లోనే జరిగిపోయింది చూడండి. తర్వాత దైవ సేవకుల్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుల్ని ఏం చేస్తుంది, మా ఇంటికి రండి ఉండండి అని బతిమాలుతుంది, బలవంతము చేసిందంట. అందుకనే ఆవిడ ఏమైందంటే ఫిలిప్పీ సంఘానికి మొట్టమొదటి రాయి వేసిన, పునాది వేసిన స్త్రీగాను కుటుంబంగాను బైబిల్ గ్రంథంలోకి ఎక్కిందనమాట. మళ్ళా అదే అధ్యాయము ఈ 40వ వచనంలోకి రండి. ఎప్పుడు సహాయం చేసిందో ఈ స్త్రీ, ఇక్కడికి వాళ్ళు ఏంటి జైల్లోకి వెళ్ళారంట. వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మనం ఏమైనా చేర్చుకుంటాం ఇంట్లో. అందులో పెద్ద వ్యాపారవేత్త కుటుంబం కదా ఇది. చెరసాల నుంచి వచ్చారంటండి.
ఎవరు? సేవకులు. ఈ పౌలు శీలలు వీళ్ళందరినీ ఏం చేశారో తెలుసండి? చెరసాలను ఎందుకు వేశారో తెలుసండి? తప్పేం చేయలా, ఇలా దేవుని మాటలు ప్రకటించేసరికి అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు? జైల్లో పెట్టేశారు. వాళ్ళేమో హత్య చేసి జైలుకి వెళ్ళాల, దొంగతనం చేసి జైలుకి వెళ్ళాల. దేవుడు మాటలు ప్రకటిస్తుంటే నచ్చక జైల్లో పెట్టారనమాట. ఆ చెరసాల నుంచి ఎవరింటికి వచ్చారంట? మళ్ళీ ఎవరు చేర్చుకున్నారంట? వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళింది. అక్కడ సహోదరులు చూచి ఆదరించి లూదియా ఇంట్లో ఎవరున్నారు? లూదియా ఇల్లు ఏమైందో తెలుసా అండి? సహోదరులు ఉన్నారంటే ఏంటది? ఒక సంఘం అయిపోయింది అనమాట. మొట్టమొదట ఫిలిప్పి పట్టణంలో ఎవరు సంఘాన్ని స్థాపించేశారు? లూదియా ఇల్లు ఏమైంది? ఒక చర్చి, ఒక మందిరం అయిపోయింది అనమాట. అక్కడ సహోదరుల్ని చూచి వారిని ఏం చేశారంట? ఆదరించి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారంట. ఆ పట్టణము, ఆ సంఘము కూడా గొప్పతనాన్ని ఫిలిప్పి పత్రికలో చెప్తున్నాడు అనమాట పౌలు గారు. ఒక్క స్త్రీ వేసిన పునాది, ఒక్క స్త్రీ వేసిన అడుగు ఎంత గొప్పగా ఉందో ఇక్కడ చూద్దాం అనమాట. మళ్ళీ ఫిలిప్పి సంఘం గురించి ఫిలిప్పి పత్రికలో రాసి పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివి 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. మనం ముగించుకుందాం. సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన సౌలును తిమోతియును సుమని చెప్పి రాయండి. అంతవరకే. అంటే ఫిలిప్పీకి వచ్చారు కదా, మొదట చదువుకున్నాం కదా. ఆ ఫిలిప్పీలో ఎవరు స్టార్ట్ అయ్యారు? లుదియా కదా. ఆ లుదియా దగ్గర నుంచి ఏమైంది? ఇక్కడ సంఘం అయింది అనమాట. అందుకని ఏమంటున్నాడు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి. అంటే ఫిలిప్పి పట్టణంలో ఎవరు స్థాపించేశారు సంఘాన్ని? ఎవరి ద్వారా? లుదియా ద్వారా. అలాగే 4వ అధ్యాయము అన్నవాళ్ళు ఎవరు చదవండి. సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏమైనా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. అంతవరకే. ఎవరంట? ఇచ్చే విషయంలో కూడా ఏ సంఘం ముందుందంట? ఎవరున్నారంట? చదివారు అక్కడ? ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాళ్ళంటే ఏం చేస్తున్నారంట? ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు కూడా నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి ఏం చేస్తున్నారంట? పౌలు గారి యొక్క అవసరతను తీర్చుటకు సహాయం చేసింది. ఎందుకంటే ఏదో నీ దగ్గర నుంచి ఏదో నేను పొందుకోవాలని చెప్పటం లేదు, కానీ ఏమంటున్నాడు? మీ లెక్కకు విస్తార ఫలము రావాలని. మీ లెక్కకు అంటే మీరిచ్చిన లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను ఆపేక్షించుతున్నాను అని ఒక్క స్త్రీ పూనుకున్న ఈ ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదటగా బాప్తిసం తీసుకొని మొదటి కుటుంబం ఏదైనా ఉందంటే లుదియా కుటుంబం అన్నమాట. ఒక్క స్త్రీ పూనుకొని ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుడు తెరిచాడో, దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచిందో, ఆ తర్వాత పరిచర్య అన్నమాట. ఆ తర్వాత సేవ ఎంత గొప్పగా ఉండి ఎవరు పొగుడుతున్నారు? పౌలు గారు చాలా గొప్పగా ఎంచుతున్నారు. దీనికి అంతటి కారకురాలు ఎవరు? లుదియా గారు. దైవభక్తి కలిగిన, అందుకు ఆవిడ పేరుని, ఆవిడ వ్యాపారాన్ని,
ఆవిడ ఉన్న లక్షణాలను కూడా ఇక్కడ ప్రస్తావించటం జరిగిందన్నమాట. అటువంటి స్త్రీగా మనము నెనరు గల స్త్రీ ఘనత నొందును అనే వాక్యము ఎవరైతే ఆపాదించుకుంటారో ఆ ఘనత పొందుకోవాలంటే ఏమేమిటో మనం ముందే మాట్లాడుకున్నాం. అటువంటి ఘనత పొందుకున్న వారంగా లుదియా మనకి ఒక మాదిరిగా మన ముందు ఉంచాడు దేవుడు. లుదియా కుటుంబాన్ని, తన జీవితాన్ని తను ఎలా లక్ష్య పెట్టిందో, ఎలా బాప్తిసం తీసుకుందో, ఎలా సేవకులకి సహకారిగా తన వంతులో తను ఉందో ఇవన్నీ చూసాం. తను దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చిందో, దేవుని సన్నిధి విశ్రాంతి దినాన్ని ఎలా పాటించిందో, ఎలా విన్నదో అవన్నీ చూసామన్నమాట. మన ముందు పెట్టి ఉంచారు కొన్ని కుటుంబాల గురించి అంటే మనకి ఇప్పుడున్న మనకి బుద్ధి తెచ్చుకోవటానికి, నేర్చుకోవటానికి, వారిని అనుసరించడానికి. దేవుడు ఈ మాటల్ని మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నెనరుగల స్త్రీలుగా దేవుడు ఆశీర్వదించునుగాక.